హలో ఫ్రెండ్స్, నేను రాజుపేట. రీసెంట్గా శ్రీరెడ్డి అనే మహిళను అనకాపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఆమెను అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శ్రీరెడ్డి అనే మహిళ 2024కు ముందు అంటే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంకి సంబంధించిన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వీళ్ళందరినీ టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా బూతులతో రెచ్చిపోయిన మహిళ ఆమె గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆమె ఎలాంటి వీడియోలు పెడుతుంది, ఎలా మాట్లాడుతుంది అనేది కొత్తగా చెప్పేది కాదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెను విచారణకు పిలిచారు. దీనికి ముందే ఆమెను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, విచ్చలవిడిగా రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని చాలా రోజుల నుంచి మనకు వినబడింది. అయితే శ్రీరెడ్డి చాలా తెలివిగా ఏం చేసిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ సారీ చెప్పడం జరిగింది. ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. నన్ను క్షమించండి, నేను మరొకసారి ఇలాంటి తప్పులు చేయను, మీపై నేను నోటికొచ్చినట్టు మాట్లాడినంటూ సారీ చెప్పింది. అది కూడా చాలా ఎమోషనల్గా చెప్పింది అనుకుంటే కాదు, ఏదో అలా వీడియో రిలీజ్ చేసి నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను వదిలేయండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత తెలివిగా ఏం చేసిందంటే, ఈమె ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. ఎక్కడుందో ఏంటో తెలియదు కానీ ముందస్తు బెయిల్ తెచ్చుకుంది, అరెస్ట్ జరగకుండా చూసుకుంది. అంతా సమస్య పోయింది అనుకుంది, ఇంకా నా జోలికి ఎవరు రారనుకున్న సమయంలో సడన్గా అనకాపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఎందుకు అంటే, ఆమె 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నవంబర్లో పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని చాలా దారుణమైన పదజాలతో రెచ్చిపోయింది. అందుకే అనకాపల్లికి సంబంధించిన కొంతమంది ఆమెపై కేసులు పెట్టారు. అలా ఇప్పుడు అనకాపల్లి పోలీస్ స్టేషన్కి ఆమెను విచారణకు పిలిచారు. ఆ విచారణలో ఆమె చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ కో నన్ను రెచ్చగొట్టారు, నువ్వు పవన్ కళ్యాణ్, లోకేష్ను టార్గెట్ చేసుకుని ఎంతైతే అంత దూరం ఇష్టానుసారంగా మాట్లాడు, తిట్టు, మేము వెనకాల మేము ఉన్నామని చెప్పడం వల్లే, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే నేను ఇదంతా చేశానని ఆ విచారణలో ఆమె చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి చూస్తే మీరు గమనిస్తే, ఈ శ్రీరెడ్డి అనే మహిళ విచ్చలవిడిగా వీడియోలు పెడుతున్నప్పుడు, అంటే కూటమి ప్రభుత్వం రాకముందు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ వీడియోలు పెడుతున్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లలో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఆ శ్రీరెడ్డి అనే మహిళకు వైసీపీకి ఏం సంబంధం, ఆమె పవన్ కళ్యాణ్, లోకేష్ను తిడితే మాకేం సంబంధం, ఆమె వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకురాలు కాదు, అంతకన్నా కార్యకర్త కూడా కాదు, ఆమె సోషల్ మీడియాలో మాట్లాడే ఒక యూట్యూబర్, అలాగే ఆమె ఒక నటి, ఆమెకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చాలా సందర్భాల్లో టీవీ డిబేట్లలో చాలామంది అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు విచారణకు తీసుకొచ్చిన తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఓ ఎమ్మెల్యే కూడా ఈ అనకాపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు, చాలామంది కార్యకర్తలు వచ్చి బైఠాయించారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఈమెకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వీళ్ళే ఆమెను కాపాడుకోవడం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు, గొడవలు చేశారు, ఏకంగా ఎమ్మెల్యేనే వచ్చాడు. మరి వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎందుకు వచ్చారు? ఇక్కడే అర్థమవుతుంది. ఆమె కూడా విచారణలో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని చెప్తేనే వీళ్ళందరినీ తిట్టాను, రెచ్చిపోమన్నారు, నాకు నెల ఇంత డబ్బులు కూడా పంపించడం జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటానన్నారు, అందువల్లే నేను ఇదంతా చేయడం జరిగిందని ఆమె పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ డొల్లతనం మొత్తం బయటపడింది. మొన్నటిదాకా చూస్తే ఆమె ఎవరో మాకు సంబంధం లేదు, ఆమెకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా ఇవాళ చూస్తే వాళ్ళే వచ్చి ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఆమె వైఎస్ఆర్సీపీ పెంచి పోషించిన ఒక విషపురుగు అనే విషయం అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చే పనిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాట కానీ, భాష కానీ, ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేసుకొని అమ్మనా బూతులు, పచ్చి బూతులు
చాలా నీచంగా, చండాలంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా చిన్న పిల్లలపైన కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడారు. అందుకే వీళ్ళందరికీ ఇవాళ ఈ పనిష్మెంట్ అనేది ఉంటుందనే విషయం రెడ్ బుక్లో లోకేష్ గారు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు. రెడ్ బుక్లో నేను చాలామంది పేరు రాసుకున్నాను, అందులో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని ఆయన చెప్పారు అన్నట్టుగానే ఆయన పట్టుకొచ్చారు. ఇక చూస్తే రోజా పైన కూడా ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రోజాను కూడా రేపో మాపు అరెస్ట్ చేస్తారనే విధంగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా చూస్తే రోజా కూడా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు పైన కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి పగబట్టాడు, అందుకే ఒక చిన్న షాంపిల్లాగా ఆయన కొడుక్కి, పవన్ కళ్యాణ్ కొడుక్కి ఆ ఫైర్ యాక్సిడెంట్ అనే విధంగా ఆమె చేసిన కామెంట్స్ అయితే చాలామంది కూడా నివ్వెరపోయారు. ఏంటి నువ్వు ఒక మహిళవేనా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె పైన కూడా చాలామంది సీరియస్ అవ్వడం కూడా మనం చూసాం. అందుకే ఇలాంటి వ్యక్తులు, ఈ రోజా లాంటి వాళ్ళు కానీ, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కానీ చాలామంది విషపు చుక్కలు ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా సభ్య సమాజానికి చాలా చాలా డేంజర్ అనే మాటలు వినబడతా ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీ పెంచి పోషించినటువంటి ఇలాంటి విషపురుగులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు.